ఏం మాట్లాడమంటారు రేపురి? బూతులు మాట్లాడుతున్నామో బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు అడవులు తిడుతున్నావు అని నన్ను బదనాం చేస్తారు కామెంట్లలో. గదేం కథ చూడు. ఆ రైతా మరి లేకుంటే ఇక దానికి ఇంకో మీనింగ్ ఇట్లుంది. ఇక అంటే బాధపడతారని అంటలేను గానీ నాకు ఇటువంటి చూసినప్పుడు చాలా కంట్రోల్ చేసుకుంటా. నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని కంట్రోల్ చేసుకుంటా. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఎవరిని బూతులు తిట్టొద్దని. కానీ ఇక నాకు వచ్చిన కాడికి తిట్టబూత్ అవుతుంది కానీ ఇక తిట్టదు. అది ఏందా నాకు ఇట్లా మోసెళ్తున్నాదే నువ్వు చెప్పు. ఏ రైతన్న అయితే కట్టిండ ఇట్లా నీ ముక్కు ప్లాస్టిక్ కవర్ వేసి నారు అంచని చెప్తా, పంచుతావా? ఏమన్నా ఇది మనం రైతులకు చేయాల్సిన సంస్కారమేనా? ఓ పూట నాకు బుట్లు లేవురా పోయి కవర్లు కప్పుకున్నాను కట్టుకున్నాను అంటావు, అంతేగా? ఓ పూట బట్టలు లేవు, ఆ బట్టలకు అటో దారం ఇటో దారం కట్టుకుని తిరుగుతా అంటే ఒప్పుకుంటావు? రేపు బట్టలు పాసమైన బట్టలు లేకుండా తిరుగుతా అనుకో. ఏంది మరి అది కథ? ముక్కు ఇట్లా కడితే చచ్చిపోతే ఎట్లా? అవి ఎంత బాగా దున్నాలనాయే, బరువు వేసుకొని బలమంతా తీయాలనాయే, ఇటు మర్రాలే దాపడిది ఒల్పడిది అట్లకే రావాలి. వాటి బాధనే అది ఎక్కువ బాధ. అంటే నువ్వు బుట్లు తీసేసి మోసాడకుండా కవర్ కప్పి నాకు ఏదన్నా నడతాయి రాబాయి? నువ్వు మనిషివా మనం మృగానివా? తలకాయ ఉందా, మెదడుందా? నువ్వు రైతువా లేకుంటే ఇంకో అవలగానివా? కోపం వచ్చింది ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది చాలా. ఇటువంటి పని చేయకూరు సోదరులారా, రైతులారా. ఎందుకంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. ఇదొకటే అని కాదు, చాలా మంది ఎడ్లు నడవకుంటే గర్భసంచులు నొత్తుందని వీడియో పెట్టి దాన్ని కొడుతురు రాండగాలు. కొంతమంది దాన్ని ముక్కు బయట గుంచుతారు. ఇదేంది కథ? అది నిజసేపు నాకు ఇన్నేళ్ళు పని చేస్తుంది రా బయట. తన ఒక రోజు ఒక పూట అది వండుకుంటే నీకు నచ్చుతుందా? నడవకుంటే పోయి చెట్టు కింద కట్టాయి. ఎకరాలు దున్నాలన్నాయా, ఇట్లా తిండిలు పెట్టరాయా, సాక రెస్ట్ ఇయ్యరాయా, ముడ్డు ఇయ్యరా? ఏం మనుషులు రా బయ్.